మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈనాడు పేపర్, ఓన్లీ ఈనాడులో వచ్చినవి ఏమేమో హెడ్డింగ్స్ చూద్దాము. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయండి. ప్లీజ్ తప్పకుండా న్యూస్ పేపర్ చదివి అలవాటు చేసుకోండి. తప్పకుండా మార్నింగ్ మీకు జాబ్కి వెళ్ళిన ఈవినింగ్ వచ్చైనా చదివేటట్టు చూసుకోండి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ ఏ ఎగ్జామ్ రాసినా కరెంట్ అఫైర్స్ ఉంటున్నాయి కాబట్టి అవి కూడా ఇట్లా బుక్కులు పట్టుకొని చదివితే వచ్చేటి కావు. అన్నీ మళ్ళీ ఇవే కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక బుక్కులో ఒకసారి ఇస్తారు కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ఈరోజు నేను మొత్తం హెడ్డింగ్స్ చదువుతానండి, నో ప్రాబ్లం. కొంచెం ఓపిక్గా చూడండి, ఓకే. ఈనాడుది 7th రోజుది. విజయ వినేష్ ఫైనల్లో భారత రెజ్లర్ పతాకం ఖాయం. తుది పోరుకు నీరజ్ సెమీస్లో ఓడిన హాకీ జట్టు. సో ఇదిగోండి, బంగ్లాదేశ్ షేక్ హసీనా ఎలగొట్టారు కదా బంగ్లాదేశ్ నుంచి. ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ ఓకే, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలకు పగ్గాలు. తర్వాత పెట్టుబడుల విస్తరణ సులభతరం, వ్యాపారాలకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం. ఓకేనా, ఒక్కసారి ఇది చూడండి. అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి ₹1,000 కోట్లతో స్వచ్ఛ బయో ఇథనాల్ ప్లాంట్. ఇదిగోండి, సో ఒక్కసారి వింటే తెలుస్తుంది. అవసరం ఉన్నాయే కాదు, మొత్తం పేపర్ చదువుతున్నానండి హెడ్డింగ్స్. దయచేసి ఒక్కసారి బోర్ కాకుండా చూసుకోండి. పెట్టుబడులకు మరికొన్ని కంపెనీలు సంసిద్ధత. తర్వాత ప్రతి కమతానికి భూధార్, మరోమారు భూదస్తాల ప్రక్షాళన, కొత్త చట్టం రూపుదాల్చిన అనంతరం కార్యాచరణ. జలభాగ్య నగరి హైదరాబాద్ దహర్తి తీర్చే మరో వనరు, గోదావరి 2వ దశ ప్రాజెక్టుకు పచ్చ జెండా. మల్లన్న సాగర్ నుంచి 15 ఎంపీల తరలింపు. సో ఇది బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇవ్వలేం, ఆమె వినతిపై బ్రిటన్ విముఖత. హసీనా షాక్లో ఉన్నారు, కోలుకున్న తర్వాత ఆమె భవిష్యత్తు ఆలోచనలు తెలుసుకుంటాం, కేంద్ర మంత్రి జయశంకర్. ఇదిగోండి, ఇవి బిట్స్ ఇలాంటి కట్ చేసి పెట్టుకోండి. SBI చైర్మన్గా తెలుగు తేజం. కరెంట్ అఫైర్స్ అండి, చాలా ఇంపార్టెంట్. చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. సో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇదిగోండి, ఈయన పేరు గుర్తుపెట్టుకుంటారా? లేదంటే మీ దగ్గర పేపర్ ఉంటే తప్పకుండా పేపర్ని ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకోండి, లేదంటే రాసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఈ నెల 28న పదవి విరమణ చేయనుండగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపడతారు. సో 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. శ్రీనివాసులు శెట్టి నియామకాన్ని ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదించగా అందుకు మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపినట్టు మంగళవారం పేర్కొంది. ఓకేనా, ఇది తప్పకుండా చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన బ్యాంకులో అత్యున్నత స్థానమైన చైర్మన్ స్థాయికి చేరారు. తెలంగాణలోని పెద్దపోతులపాడు గ్రామంలో ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో జన్మించిన శ్రీనివాసులు SBIలో రిటైల్ డిజిటల్ బ్యాంకింగ్ పోర్ట్ఫోలియోను పర్యవేక్షించారు. కార్పొరేట్ రుణాలు, రిటైల్ డిజిటల్ అంతర్జాతీయ బ్యాంకింగ్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. గతంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు టాస్క్ ఫోర్సులు కమిటీలకు శ్రీనివాసులు ఆధ్వర్యం వహించారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇదొకటి హెడ్డింగ్ అండి. వియత్నాంతో బలపడిన బంధం. ఇది ఒక్కసారి చూడండి. ఆగ్నేసియా దేశమైన
వియత్నాంతో భారత్ చెలిమి మరింత పటిష్టమైంది. పారిశ్రామికంగా పురోభివృద్ధికి సాధిస్తున్న వియత్నాం ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న ఇండియా మధ్య ఇటీవల పరస్పర సహకార ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధికి అవి బాటలు వేస్తున్నాయి. గ్రూప్ 2 గ్రూప్ 3కి సేమ్ సిలబస్ ఉందండి. గ్రూప్ 3 గ్రూప్ 2 ఒకసారి ఆ సిలబస్ కూడా చూద్దాము. మీరు వీడియోస్ చూస్తుండండి, తప్పకుండా ఆ సిలబస్ వీడియోస్ కూడా చేద్దాము. షేక్ హసీనా ఆమె జీవితం ఒక యుద్ధం, ఈమె గురించి కూడా తప్పకుండా పేపర్ ఉంటే తప్పకుండా చదువుకోండి. షేక్ హసీనా ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తున్న పేరు. బంగ్లాదేశ్ జాతిపిత కూతురుగా ప్రపంచంలోనే అత్యధిక కాలం ఏలిన మహిళా దేశాధినేతగా బంగ్లాదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించిన ఐరన్ లేడీగా ఎన్నో కిరీటాన్ని సొంతం చేసుకున్న నాయకురాలు. నాన్న నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి స్వదేశం కోసం ఆమె అలుపెరగని పోరాటమే చేశారు. సో ఇది ఇట్లా ఈరోజు ఎందుకు అట్లా జరుగుతుందో ఇది మొత్తం మంచిగా నీట్గా ఇచ్చాడు చూడండి. సో ఇప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి, శ్రీజాకు ఉత్తమ ర్యాంకు. ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ భారత్ టేబుల్ టెన్నిస్ చరిత్రలోనే అత్యున్నతమ ర్యాంకు సాధించిన సింగిల్స్ క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. సో ప్రపంచ టీటీ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్లో ఆమె 22వ స్థానం సంపాదించింది. ఆమె 3 ర్యాంకులు ఎగబాకింది. ఇప్పటిదాకా మణిక బత్రా గతంలో సాధించిన 24వ ర్యాంకే భారత్కు అత్యుత్తమం. సో ప్రస్తుతం ర్యాంకింగ్లో మణిక 25వ స్థానం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో పిక్ వాటర్స్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారులుగా శ్రీజ. సో మణిక ఒకేసారి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సో తర్వాత మణిక కంటే ముందు ఇప్పుడు ఈ అమ్మాయి, ఇదిగోండి మన తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించిన సింగిల్స్ క్రీడాకారిణిగా ఘనత అందుకుంటుంది. ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఇది కూడా కరెంట్ అఫైర్సే. భారత యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేలి కార్ల్సన్పై అర్జున్ గెలుపు. భారత యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేలి మరోసారి మెరిశాడు. ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్పై తెలంగాణ కుర్రాడు గెలిచాడు. ప్రపంచ బ్లిట్జ్ టీమ్ ఛాంపియన్షిప్లో అర్జున్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో టీం MGD1 తరపున బరిలో దిగిన అతను తొలి గేమ్లో కార్ల్సన్కు షాక్ ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు రాణించడంతో కార్ల్సన్ ప్రాతినిధ్యం వహించిన WRచెస్ టీం విజేతగా గెలిచింది. సో అంతర్జాతీయంగా ఉన్నప్పుడు కూడా ఇదిగోండి, వయసు 41 కొట్టాడు 5వ స్వర్ణం. షూటింగ్, ఈక్వెస్ట్రియన్ లాంటి క్రీడల్లో ఒలింపిక్స్లో సాధారణంగా వయసు మళ్ళిన క్రీడాకారులు కనిపిస్తూ ఉంటారు. కానీ రెజ్లింగ్లో దాదాపుగా 30 లోపు వాళ్ళే బరిలో దిగుతారు. కారణం ఫిట్నెస్కు పరీక్ష పెట్టే ఈ ఆటలో పోటీ పడాలంటే ఎంతో శారీరక సరళత కావాలి. సో బలంగా ఉండాలి. అలాంటిది 41 ఏళ్ల వయసులో రెజ్లింగ్ బరిలో దిగడమే కాదు, ఏకంగా పసిడి పథకం గెలిచాడు. క్యూబా వెటరన్ స్టార్ మెజాయిన్ లోపేజ్ ఇంకో 2 వారాల్లో 42వ పసిడికి అడుగు పెడుతున్న అతడు గ్రీకో రోమన్ 130 కేజీల విభాగం తుది పోరులో 4.1తో సబాసలే అజర్బైజాన్ను ఓడించాడు. సో కెరీర్లో లోపేజ్కు ఇది 5వ ఒలింపిక్ స్వర్ణం కావడం విశేషం. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో నుంచి లోపేజ్ తిరుగులేని ఛాంపియన్గా ఉన్నాడు. బీజింగ్ మొదలుపెట్టి 2012 లండన్, 2016 రియా, 2020లో టోక్యోలోని స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 2008, 2012లో 120 కేజీలు పసిడి గెలిచిన అతడు 2016, 20, 24లో 130 కేజీల్లో స్వర్ణం ముద్దాడాడు. చూసారా, ఇదిగోండి ఆయన పేరు, ఇదిగోండి లోపేజ్. అంతర్జాతీయంగా ఇది కూడా మనకు రావచ్చు. ఇవి 2-3 పేపర్స్ అంటే అన్నిట్లలో కొంచెం వేరే ఎక్కువ ఉంటుంది కదా, ఇది జస్ట్ ఓన్లీ ఈనాడుదే అండి. ఆదర్శ టీచర్ల పదోన్నతులకు మార్గం సుగమం, ఖాళీల భర్తీకి కూడా
317 జీవో అమలుకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పు. రాష్ట్ర వ్యాప్తంగా 194 ఆదర్శ పాఠశాలలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి అవరోధం తొలగిపోయింది. అంతేకాదు వాటిలో పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులకు సైతం భర్తీ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో 317 జీవో అమలు చేసుకోవచ్చునని, కాకపోతే పిటిషన్ దాఖలు చేసిన 2 ఉపాధ్యాయులకు మినహాయించాలని ఆదేశిస్తూ మంగళవారం హైకోర్టు తీర్పును వెలువరించింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్లోని ఉపాధ్యాయులను 317 జీవో ప్రకారం ఆయా జిల్లాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై 2 టీచర్లు ఆ ఉత్తర్వులను అమలు చేయరాదంటూ హైకోర్టుకు ఆశ్రయించడంతో అప్పట్లోనే స్టే ఇచ్చింది. గత ఆదేశాలను సవరిస్తూ 317 జీవోను అమలు చేసుకోవచ్చని తాజాగా తీర్పునిచ్చింది. సో తీర్పును అనుసరించి జోనల్, మల్టీ జోనల్ కేటాయింపులు, పదోన్నతుల పాటు నూతన నియామకాలు చేపట్టాలని మార్గం సుగమమైంది. సో రాష్ట్రంలో 2013, 2014 ఈ ఉపాధ్యాయులు నియమితులు కాగా అప్పటి నుంచి బదిలీలు, పదోన్నతులు లేవు. మొత్తం 1047 ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో తక్షణం పదోన్నతుల కల్పనకు వినతి. 317 జీవోకు సంబంధించి కేసును పరిష్కారమైనందున వెంటనే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘాల నేతలు భూతం యాకమల్లు జగదీష్ వేర్వేరు ప్రకటనలో కోరారు. సో ఇది కూడా మనకు ఇప్పుడు ఇస్తారు కావచ్చు అండి. ఇది కూడా ఒకటి పాజిటివ్ మంచిగా. ఇదిగోండి కరెంట్ అఫైర్స్. రాష్ట్రపతి ముర్ముకు ఫీజీ అత్యున్నత పౌర పురస్కారం. ఫీజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫీజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియం మైవాలిలి కటోనివెర్ ముర్ముకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ ఫీజీని బలమైన, సంపన్నమైన దేశంగా మార్చుకునేందుకు భారత్ అండగా నిలుస్తుందన్నారు. సో పర్యటనలో భాగంగా రాజధాని సువాలోని మహాత్మాగాంధీ స్మారక ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ద్రౌపది ముర్ము నివాళుల్లో అర్పించారు. విద్యార్థులతో ముచ్చటించారు. జాతీయ యుద్ధ స్మారక వద్ద కూడా ఆమె పుష్పాంజలి ఘటించారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫీజీని అందుకున్న ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలియజేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఫీజీ అత్యున్నత పౌర పురస్కారం మన రాష్ట్రపతి ముర్ము గారికి వచ్చింది. సో ఓకేనండి, ఈరోజు ఎన్నే ఉన్నాయి. ఓన్లీ ఈనాడులో మొత్తము హైలైట్స్ 2-3 కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకసారి రాసుకోండి, లేదంటే చూసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. కొంచెం వీడియో తీస్తున్నామంటే కొంచెం కష్టపడుతున్నాం అన్నట్టే కదా. దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, అంతమంది లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి, కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ గ్రూప్ 2 ఒక ఎగ్జామ్ చదివితే 4 ఎగ్జామ్స్ రాసే విధంగా ఉంది ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్. దయచేసి వీడియోస్ని కంటిన్యూగా చూడండి. తప్పకుండా అంత సిలబస్ పెట్టే ప్రయత్నం చేస్తానండి. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.